Welcome to Spectrum IAS Academy. This is Baira Zavapotaraju, Director, Guntur. Civils, IAS, IPS, Guidance అనేది వీడియోస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా కూడా సివిల్ సర్వీసెస్ తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉందా, ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలా అన్నదే సందిగ్ధత. ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వారిని ఉద్దేశించి కూడా అసలు ఈ యొక్క సందిగ్ధతలు తొలగిద్దామని చెప్పేసి ఈ యొక్క వీడియోస్ని చేయటం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉందా? తెలుగులో కూడా రాసుకోవచ్చండి. అయితే మెయిన్స్ మాత్రమే మనకి తెలుగులో రాయడానికి అవకాశం. ఇంతకుముందు చెప్పాము, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది 3 దశలు. 1 ప్రిలిమినరీ, 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, 3 పర్సనాలిటీ టెస్ట్. ఈ ప్రిలిమినరీ పేపర్ అనేది తప్పనిసరిగా ఇంగ్లీష్లో, హిందీలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని తప్పనిసరిగా మనం ఆఫ్లైన్లో ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేయాలి. మరి మెయిన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. చాలామంది అభ్యర్థులు, ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి అభ్యర్థులు ఇక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ఇంగ్లీష్లో గ్రామటికల్ పాయింట్స్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలమా లేదా అనేటువంటి డౌట్స్తో తెలుగులో రాసుకోవడానికి సివిల్ సర్వీసెస్ అవకాశం ఉందా అని చాలామంది నాకు కామెంట్స్ పంపడం జరిగిందండి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కన్వెన్షన్ టైప్లో ఇంగ్లీష్లో రాయలేనటువంటి వారు తెలుగులో కూడా రాసుకోవచ్చు. చెప్పాను మీకు నేను ఇంతకుముందు. మొత్తం వచ్చేసి దాదాపుగా కూడా మనకి 5 జనరల్ స్టడీస్ పేపర్స్ మరియు 2 ఆప్షన్లో ఉన్నటువంటి 2 పేపర్స్, మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఈ 7 పేపర్లు కూడా తెలుగులో రాసుకోవచ్చు, తెలుగులోనే ప్రిపేర్ అవ్వచ్చు. మరి తెలుగులో ప్రిపేర్ అవ్వటానికి, రాసుకోవటానికి మెయిన్స్లో క్వశ్చన్ పేపర్ మాత్రం తెలుగులో ఇవ్వటం జరగదండి. అంటే రీజనల్ లాంగ్వేజెస్లో ఏ భాషలో కూడా మనకి పేపర్స్ అనేవి ఇవ్వరు. ఇంగ్లీష్లో లేదా హిందీలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే క్వశ్చన్ మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్ని అర్థం చేసుకొని మైండ్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మనం రాయగలగాలి. ఆన్సర్లు మొత్తం మీరు తెలుగులో రాసుకోవచ్చు, కానీ అర్థం చేసుకోవడం అనేది తెలుగులోకి మనం మైండ్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఆన్సర్ రాయాలి. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ రీజనల్ లాంగ్వేజ్లో కూడా మెయిన్స్ ఎగ్జామినేషను వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్స్ని పబ్లిష్ చేయటం జరగదు. ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉంటుంది ముఖ్యంగా. మరి తెలుగు మీడియం అభ్యర్థులు రాసి సక్సెస్ అయ్యారా ఎవరన్నా? ఇంగ్లీష్ వాళ్ళకే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంది. తెలుగు వాళ్ళు ఉన్నారా అంటే మనం ఏ రీజనల్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు వాళ్ళ ప్రాంతీయ భాషల్లో కూడా రాసి సక్సెస్ అవుతున్నారు. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ మీరు ఉమ్మడిగా తీసుకున్నా లేదా ఇండివిజువల్గా తీసుకున్నా పరిశీలించినట్లయితే మనకి అనేక ఎగ్జాంపుల్స్ మనకి ప్రారంభం నుంచి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనకి 2016లో మనకి 3rd ర్యాంక్ సాధించినటువంటి రోణంకి గోపాలకృష్ణ. ఈ రోణంకి గోపాలకృష్ణ అనేటువంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. ప్రారంభం నుంచి కూడా అతను ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, తర్వాత డిగ్రీ, ఉన్నత విద్య అన్నీ కూడా తెలుగులోనే చేశాడు. ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తూ తెలుగు మీడియం స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ అతను గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ తెలుగులోనే రాయటం జరిగింది. తెలుగులో రాసి సివిల్స్లో ఏంటంటే 2016లో 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అతను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో కూడా మనకి ఏ లాంగ్వేజ్లో అయితే మనం ఇంటర్వ్యూని చేయడానికి సిద్ధంగా ఉంటామో ఆ యొక్క భాషా నిపుణుడిని మనకి ట్రాన్స్లేటర్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. ఇంటర్వ్యూ కూడా మన క్వశ్చన్లు వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తారు, వాళ్ళ క్వశ్చన్లను మనకి ఎక్స్చేంజ్ చేస్తారు. ఇటువంటి సౌకర్యం కూడా ఉంది కాబట్టి తెలుగులో చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇటు మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు, అటు పర్సనాలిటీ టెస్ట్ కూడా ప్రిపేర్ కావచ్చు. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం జిల్లా
ఉదయ కృష్ణారెడ్డి అనేటువంటి అభ్యర్థి కూడా ఐపీఎస్ సాధించడం జరిగింది. అతను కూడా తన అనుభవాలని మనకి పంచుకున్నాడు. అతను కూడా ప్రారంభం నుంచి తెలుగు మీడియమే, తెలుగులోనే రాయటం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎవరైతే తెలుగులో రాద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ప్రాథమిక కొంత ఇంగ్లీష్ మీద కొంత పట్టు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏం చేతనంటే ఇటు తెలుగు మీడియం అభ్యర్థులు కానీ అటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కానీ సివిల్ సర్వీసెస్ మీద బేసిక్స్ మీద పట్టు ఏర్పాటు చేసుకోవాలంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ 6th to +2 6th to +2 బుక్స్ మనం రిఫర్ చేయాలి. అవి సాధారణ భాషలోనే సింపుల్ లాంగ్వేజ్లోనే ఉంటాయి కాబట్టి మీరు డిగ్రీ దాకా వస్తే మనకు ఒక లాంగ్వేజ్గా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి వీటిని సులువుగా చదివి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత తెలుగు మీడియం పుస్తకాలకి మనకి అకాడమీ వాళ్ళు చరిత్ర మీద, భౌగోళ శాస్త్రం మీద, అదే రాజ్యాంగం మీద, రాజకీయ వ్యవస్థ మీద అన్ని సబ్జెక్టులు కూడా మోనోగ్రాఫ్లు ఉన్నాయి. సపరేట్గా ప్రాచీన భారతీయ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర కలిపి ఒక బుక్, విడిగా ఒక బుక్, మోడర్న్ ఇండియాకి సపరేట్గా బుక్స్ అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉన్నాయి. ఇలా బుక్స్ మనకి తెలుగు మీడియంలో విరివిగా లభ్యమవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఇటు తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలుగు అకాడమీ తెలంగాణ కానీ నిపుణులందరూ కలిసి చాలా గొప్ప సబ్జెక్ట్స్ మొత్తాన్ని మోనోగ్రాఫ్స్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. అయితే కొంత పరిజ్ఞానం ఇంగ్లీష్ ఉన్నట్లయితే మనకి ఆ ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదివి తెలుగులో మైండ్లో ట్రాన్స్లేట్ చేసుకొని కొంచెం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం కన్వెన్షనల్ టైపు విశ్లేషణ రాయగలిగితే మంచి మార్కులు పొందవచ్చు. కాబట్టి తెలుగు మీడియం రాసేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ప్రారంభంలో ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, ఆ తర్వాత అకాడమీ పుస్తకాలు చదవండి, ఆ తర్వాత మీరు న్యూస్ పేపర్స్ ఇటు ఈనాడు పేపర్ చదవండి, లేదా ఆంధ్రజ్యోతి చదవండి, లేదా సాక్షి చదవండి. న్యూస్ పేపర్స్ కూడా తెలుగులో చదువుకోవచ్చు. ఆ వచ్చేటువంటి ఎడిటోరియల్ న్యూస్ మొత్తాన్ని మన దగ్గర పెట్టుకొని మనకి ప్రశ్నకు ఎంత డిమాండ్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలో అంతవరకు ఆన్సర్ చేయడానికి ఈ యొక్క పత్రికలు ఉపయోగపడతాయి, టెక్స్ట్ బుక్స్ ఉపయోగపడతాయి, ఎన్సీఆర్టీస్ ఉపయోగపడతాయి. వీటన్నిటితో ఏంటంటే మనకి ఒక సమగ్రమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి చక్కగా రాసి మంచి మార్కుల్ని మెయిన్స్లో పొందవచ్చు. ఇప్పటివరకు చాలామంది పొందుతూ ఉన్నారు, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడానికి ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారు కానీ, పట్టణ ప్రాంతాల వారు కానీ తప్పనిసరిగా కూడా తెలుగులో కూడా మెయిన్స్ ఇంటర్వ్యూలు చేయవచ్చు. రాబోయేటువంటి వీడియోలో ఎలా చదవాలి, ఎటువంటి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి అనే విషయం మీద మరొక వీడియోని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.